బుధవారం విశాఖలో వైఎస్ జగన్ పర్యటించబోతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించబోతున్నారు జగన్. ఇక ప్రమాద స్థానాన్ని పరిశీలించబోతున్నారు. బాధితులకు పరామర్శించిన తర్వాత వాళ్ళ నుంచి బాధిత కుటుంబాలను గురించి మాట్లాడి తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది జగన్. ఇక ఇప్పటికే ప్రమాద బాధితులను పరామర్శించారు వైసీపీ నేతలు. ఇటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఎవరైతే అలసత్వం వహించారో, అసలు ఈ ప్రమాదం గల కారణాలు ఏంటన్నటువంటి విషయాలు తెలిసిన తర్వాత దీనికి కనుక ఎవరైనా బాధితులుగా దీనికి ఎవరైనా కానీ ఎవరైతే బాధ్యులై ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఘటన మీద సమగ్ర విచారణ చేయాలంటూ అసలు వైసీపీ నేతలు కోరుతూ ఉన్నారు. సోమవారం ప్లాంట్ SMS2 లో హార్ట్మెంట్ బకెట్లు కూలిపోయినటువంటి ఘటన మనకి తెలిసిందే. దీంట్లో అప్పటికప్పుడు అంటే అక్కడ 4 మృతదేహాలు లభ్యమవటం, ఆ తర్వాత 8 మంది చనిపోవటం, మృతుల సంఖ్య ఇప్పుడు 9కి చేరినట్లుగా తెలుస్తోంది. ఇంకా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మరికొంతమంది కార్మికుల పరిస్థితి చాలా తీవ్రంగా కూడా గాయపడినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. కొంత విషమంగా ఉన్నట్లుగా కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇక ఇప్పటికే ఎక్స్గ్రేషియా విషయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా విషయంలో బాధితులు ఇటు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ ఎక్స్గ్రేషియా అనేది తక్కువ అంటూ కూడా వాళ్ళకి కొంత ఎక్స్గ్రేషియా విషయంలో పునరాలోచన చేయాలి ప్రభుత్వం అంటూ కోరుతూ ఉన్నారు. మరొకవైపు జగన్ అక్కడికి వెళ్ళబోతున్నారు, వెళ్లి ఆ బాధితులను పరామర్శించబోతున్నారు. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ లో అసలు ఇటువంటి ఘటనే జరగలేదు. అలాంటిది అసలు ఈ ఘటనకు గల కారణాలు ఏంటి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. ఎస్ రవి, ఇక ఈ అంశంలో ఇప్పటికే వైసీపీ నేతలు పరామర్శించిన వాళ్ళు కొందరు ఇటు బాధిత కుటుంబాలతో మాట్లాడిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. ఇక ఎక్స్గ్రేషియా విషయంలో ఇప్పటికే కూడా ఎక్స్గ్రేషియా పెంచాలని చెప్పి ఇటు కుటుంబాలు కోరుతూ ఉన్నాయి, బాధిత కుటుంబాలు. ఇటువంటి సమయంలో జగన్ విశాఖ పర్యటన ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబాలను కలవబోతున్నారా? పర్యటన డీటెయిల్స్ ఏంటి? విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రమాద సంఘటన విషయంలో ఇప్పటికే ఓ పక్క అధికార యంత్రాంగం, మరో పక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమైన నేతలు అందరూ ఉన్నారో వీళ్ళు ఇప్పటికే సంఘటనా స్థలాన్ని సందర్శించడం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే రాష్ట్ర మంత్రి నారా లోకేష్, అలాగే కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, ఇలాగా బోల్డ్ మంది నాయకులు పర్యటించడం జరిగింది. కాగా ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు కుమారస్వామి కేంద్ర మంత్రి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు 10 లక్షలు ప్రకటించారు. ఈ విషయంలో ఉద్యోగుల తాలూకా బాధిత ఉద్యోగుల తాలూకా కుటుంబీకులు అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయమే తెల్లవారు ఈ రోజు ఉదయం నుండి నారా లోకేష్ తో గాని, పవన్ కళ్యాణ్ తో గాని, వీళ్ళతో గాని కార్మిక సంఘాలు, బాధిత ఉద్యోగ కుటుంబీకులు వీళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్స్గ్రేషియా విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలనే విషయం మీద వాగ్వాదాలు కూడా జరిగాయి. ఇలాంటి ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో బుధవారం విశాఖలో ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను ఆయన పరామర్శించే అవకాశం ఉంది. ప్రమాద స్థలాన్ని కూడా ఆయన పరిశీలించనున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు నగర ప్రెసిడెంట్ అయినటువంటి కేకే రాజు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. బాధితులకు ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రమాద బాధితులను పరామర్శించిన పలువురు వైసీపీ నేతలు ఇక్కడ పూర్తి పరిస్థితులన్నింటినీ కూడా జగన్ దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలన్న విషయం మీద జగన్ కూడా తన అభిప్రాయాన్ని రేపు అక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత తెలియజేసేటట్టుగా అవకాశం ఉంది. సోమవారం ప్లాంట్ SMS2 లో కూలినటువంటి హార్ట్మెంట్ బకెట్ల ప్రమాదంలో రోజుకో రకంగా ఆ పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. మొదట 4-5 అన్నారు, తర్వాత 9 మంది మృతి చెందినట్లుగా ఫైనల్ గా తేలింది. ఆసుపత్రుల్లో కొంతమంది చికిత్స కూడా పొందుతున్నారు. వారి పరిస్థితుల్లోని ఒకరిద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉంది. బుధవారం నాడు జగన్ పర్యటన నేపథ్యంలోనే ఆ బాధిత కుటుంబాలకు ఎలాంటి భరోసా ఇస్తారో అన్న దాని మీద అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దీని మీద కొంతమంది నాయకులు కూడా కసరత్తు చేస్తున్నారు. బుధవారం నాడు జగన్ వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు, ఆయన ఎలాంటి నిర్ణయం తెలియజేస్తారు అన్న దాని మీద సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. రవి, మరి ఇక్కడ జగన్ పర్యటించిన తర్వాత ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. వాస్తవానికి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బాధిత కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. కాకపోతే ఒక ప్రధాన నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్ వ్యక్తిగతంగా ఏమైనా నిర్ణయం తీసుకొని బాధిత కుటుంబాలకు ఏమైనా వ్యక్తిగతంగా ఎక్స్గ్రేషియా ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ దిశగా కూడా ఆలోచనలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి దీని మీద రేపు ఏమన్నా వైసీపీ ఇప్పటికే కూడా కొంతమంది నేతలు పరామర్శించడం జరిగింది. దీని మీద పూర్తిగా అంటే దర్యాప్తు చేయాలి, ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరుతూ ఉన్నారు. రేపు ఏమైనా వైసీపీ నేతలు వీళ్ళు ఏమైనా నిరసనలు తెలపడం కానీ వీటికి సంబంధించి కానీ అంటే ఏమైనా కార్యాచరణ కానీ రూపొందించారా ఏంటి? ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది ఎవరైతే ఉద్యోగులు చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి ముందుగా వాళ్ళందరికీ కూడాను వీళ్ళు ఓదార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయం చేయడం కంటే ముఖ్యంగా, ఆందోళన కంటే ముఖ్యంగా వాళ్ళకి న్యాయం ఎలా చేయాలన్న దాని మీద వైసీపీ పార్టీ నాయకులు కూడా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ అధినాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయనకే తుది నిర్ణయాన్ని వదిలిపెడుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఆయన దృష్టికి ప్రతి సమస్యను తీసుకెళ్తున్నారు. రేపు జగన్ ప్రత్యక్షంగా ఈ సంఘటనలను పరిశీలించి అలాగే క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత ఆయన వ్యక్తిగత నిర్ణయాన్ని తెలియజేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక రేపు జగన్ విశాఖ వెళ్ళబోతున్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ప్రమాదం గురించి పూర్తిగా కూడా తాను తెలుసుకోబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబాలతో మాట్లాడబోతున్నారు. ఇక అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, SMS2 లో ఏ విధంగా కూడా ఈ హాట్మెంట్ బకెట్లనే కూలిపోవటం జరిగింది, ఎందుకు అంటే ఈ లోపం ఎందుకు తలెత్తింది, దీదేమన్నా లోపం కారణంగానా లేకపోతే పర్యవేక్షణ లోపమా, ఎందుకు జరిగింది ఈ తప్పిదం అనే విషయం మీద కూడా మాట్లాడబోతున్నారు. ఇక పూర్తిగా దీని మీద ఇప్పటికే ఎంక్వైరీ చేసి దీనికి ఎవరైనా బాధ్యులైతే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ కోరుతూ ఉన్నారు. ఇక రేపు ఇటు కుటుంబాలకు ఓదార్చనున్నట్లుగా కూడా జగన్ మనకు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక ఈ ఇన్సిడెంట్ మీద తాను ఇటు ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది జగన్. ఇక మరొక వైపు తాను ఇటు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించబోతున్నట్లుగా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇక బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా డిమాండ్ చేయబోతున్నారు.